నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. బ్రిటిష్ తెల్లదొరల కబంధ హస్తాల నుండి భారత మాతకు విముక్తి లభించి ఇప్పటికి 75 ఏళ్లు అయిన సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే సూలూరుపేటలోని రైల్వే శాఖకు చెందిన పోలీసు అధికారులు సూలూరుపేటలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ నందు స్పోర్ట్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులతో పాటు రైల్వే పోలీస్ అధికారులు మైతిన్, సందీప్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాదు రావాలి. సూరి పానా పానా నువ్వు పానా నువ్వు స్ట్రైట్ వెళ్ళు 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 నువ్వు వెళ్ళు ఫాస్ట్గా వెళ్ళు. దేశంలోని నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత రేషన్ బియ్యం ప్రజలకు అందించడంలో నిర్లక్ష్యం వహించడాన్ని వ్యతిరేకిస్తూ సూలూరుపేటలోని బీజేపీ వారు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ఎన్ భాస్కర్ రెడ్డి సారథ్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ముందుగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్ రవికుమార్ ను కలుసుకొని మెమరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రూరల్ మండలాధ్యక్షుడు నారపరెడ్డి, ఉదయ్ కుమార్, బీజేపీ తడ మండలం ఇన్ఛార్జ్ తాడిపర్తి ఆర్ధనారాయణ రెడ్డి, బీజేవైఎం కార్యదర్శి శివ, జిల్లా కార్యదర్శి బెజవాడ విజయమ్మ, బీజేపీ నేతలు కోటయ్య, వినోద్, మహేష్, భాస్కర్, కిరణ్, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదల గడుపు కొట్టొద్దు జగనన్న, పేదల గడుపు కొట్టొద్దు జగనన్న. వెంటనే ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలి. ఉచిత బియ్యాన్ని వెంటనే కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని వెంటనే పంపిణీ చేయాలి. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలి. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని వెంటనే పంపిణీ చేయాలి. శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి అమ్మవారిని శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి చైర్మన్ దూరి బాలచంద్రారెడ్డి స్వాగతం పలికి వేద పండితులచే పూజలు నిర్వహించి అనంతరం ఆలయ మర్యాదలతో సత్కరించుట జరిగినది. ఈ కార్యక్రమంలో కలతూరు శేఖర్ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు ముప్పాల చంద్రశేఖర్ రెడ్డి, వంక దినేష్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
शतमिति शतं दीर्घमायुः मरुतजेन वर्धयन्ति शतमेन भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः अग्रे यशस्मिन् यशसे ममर्प केन्द्रावती मम चितिः सुवर्यास्तमनाना उत्तमश्रोस्तु शतमानं भवति। సులూరుపేట వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు దివంగత నేత శ్రీ దబ్బల రాజారెడ్డి గారి 62వ జయంతిని పురస్కరించుకొని దబ్బల రాజారెడ్డి గారి నివాసంలో రాజారెడ్డి తనయుడు శ్రీమంత్ రెడ్డి నేతృత్వంలో చెంగాలమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి చేతుల మీదుగా రాజారెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సులూరుపేట మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ కార్మికులకు సుమారు 200 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కలత్తూరు శేఖర్ రెడ్డి, డీసీఎంసీ మాజీ డైరెక్టర్ వేణు యాదవ్, తడమండలి ఎంపీపీ రఘు, సురేష్ రెడ్డి, తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు. సులూరుపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ఆపాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. నేతలంతా కలిసి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్య నేతృత్వంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓకు మెమరాండం సమర్పించారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ మాఫియాను అరికట్టాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, తిరుపతి పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి, అధికార ప్రతినిధి తిరుమారు సుధాకర్ రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, కార్యదర్శి ఏజీ కిషోర్, బీసీ సంఘ నాయకులు చెట్టేటి పెరుమాలు, బుద్ధి విజయలక్ష్మి, గూడూరు రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ వైసీపీ గవర్నమెంట్లో ఎంత యథేచ్ఛగా జరుగుతుందో మీరందరూ గమనిస్తున్నారు. ఈ పర్యావరణాన్ని, ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రత్యేకంగా ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ మీద ఉంది. కాబట్టి మేము ఎక్కడెక్కడ పర్యావరణానికి హాని కలుగుతుందో వాటన్నిటి మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పి మొదటగా మన నియోజకవర్గంలోనే పాముల కాలువ పక్కన 2007లోనే ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురితమైంది. ప్లాట్ కొంటే పడవ ఫ్రీ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ రోజే నెలవల సుబ్రహ్మణ్యం గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆ రోజు కలెక్టర్ ఇన్స్పెక్షన్ చేయించి అక్కడ పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది, అందుకని ఏ హౌసింగ్ లేఅవుట్ కానీ ఏ కన్వర్షన్ కానీ జరగకూడదు అని చెప్పి ఆ రోజే కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అది పేపర్లో కూడా వచ్చింది. అది అధిగమించి ఈరోజు అక్కడ పొజిషన్ చూశారంటే హైవే ఓపెనింగ్ని ఆ బ్యారికేడ్ని కట్ చేసి ఆ ట్రాఫిక్ కూడా రేపు అక్కడ లేఅవుట్ వేసారనంటే యాక్సిడెంట్స్ అయ్యేదానికి ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఎక్కువ. కాబట్టి అదేవిధంగా అక్కడ మట్టి దోలి హైట్ లేపితే కింద భాగంలో ఉండే గ్రామాలన్నీ కాదులూరు కావచ్చు, కొండూరు కావచ్చు, వట్రపాళెం కావచ్చు, మిగతా గ్రామాలన్నీ కూడా ఆ ఎల్లవకు మునిగిపోతాయి. కాబట్టి వాటిని ఆపండి అని మేము ఈరోజు ఆర్డీఓ గారికి విన్నవించుకునేదానికి ఇక్కడికి వచ్చి ఆర్డీఓ గారికి అర్జీ ఇచ్చేదానికి వచ్చాం. ఇది కాకుండా ఆల్రెడీ ఒక లెటరు ఎన్హెచ్ఏ వాళ్ళకి, నేషనల్ హైవేస్ అథారిటీకి మరియు కలెక్టర్కి వాళ్ళందరికీ ఆల్రెడీ వేరే వాళ్ళు పెట్టుండారు. వాటిని ఇన్స్పెక్ట్ చేయమని చెప్పి కూడా కలెక్టర్ ఆర్డర్స్ ఇచ్చారు. అయినా కానీ వాటిని శాసనసభ్యులు చొరవ చూసుకొని వాటిని ఇప్పుడు మళ్ళా మట్టి దోలి చేస్తున్నారు. కాబట్టి కాదులూరు గ్రామ ప్రజలు మరియు సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీంట్లో తోడ్పడి వాటన్నిటిని అక్రమంగా జరిగేట్లని ఆపాలా అని చెప్పి మీరందరూ తోడ్పడి ఆపాలా అని చెప్పి మా మనవి చేసుకుంటూ ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకృతిని దోపిడీ ఏ విధంగా చేస్తున్న విషయం మనం ప్రతిరోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఋషికొండ అయితేమి అన్ని ప్రాంతాల్లో కూడా అక్రమంగా మైనింగ్ చేస్తూ, గ్రావెల్ ఎత్తు, అక్రమంగా వేసే లేఅవుట్లు తోలుకుంటూ వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు, మంత్రులు, నాయకులు జోబీలు నింపుకుంటున్నారు. మరి ఈరోజు సూళ్ళూరుపేట నియోజకవర్గంలో సాక్షాత్తు శాసనసభ్యుడి యొక్క అండదండలతో, ఆయన భాగస్వామ్యంతో అక్రమ లేఅవుట్లు వెలుస్తూ ఉన్నాయి. 2007లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అదే పాముల కాలువ దగ్గర అక్రమ లేఅవుట్ వేయాలంటే ఆ రోజు కలెక్టర్ గారిని విజిట్ చేయమని చెప్పని చూసి దాన్ని నిలుపుదల చేశాం. ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆ రోజు మరి పావుల కాలువ నుంచి వచ్చే వాటరు గ్రామాల మీద పడకుండా సాపిగా పులికాట్ లేకో లేదంటే సముద్రంలోకి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో ఆడ లేఅవుట్లు వేసేదానికి వీలు కాదని చెప్పని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ఈ శాసనసభ్యుడు మరి తన అనుయాయులతో అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వ భూముల్ని కొల్లగొట్టి వాటిని సదును చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఇది సూళ్ళూరుపేట అదేవిధంగా తడ పట్టణ వాసులందరూ కూడా గమనించాలని చెప్పిన కూడా మీకు మనవి చేస్తాము. సూళ్ళూరుపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంను మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి ఆధ్వర్యంలో కమిషనర్ నరేంద్ర మంగళవారం స్థానిక శ్రీశక్తి భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా అజెండాలోని అంశాలను చదివి కౌన్సిల్ ఆమోదం తెలియజేయడం జరిగింది. తదుపరి మన్నార్ పోలూరుకి చెందిన కౌన్సిలర్లు మహేష్, మునస్వామి, రమ్య, సుశీల, లక్ష్మీదేవులు అందరూ ఒకేసారి నిలబడి మన్నార్ పోలూరు రోడ్డుపై ఆక్రోశం వెళ్లబుచ్చారు. వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ కొన్ని సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. మాకు వాట్సాప్లో పెడతా ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే దోమలు ఎక్కువైపోయినాయి సార్. ఈ బురద నీళ్ళు రోడ్లోకి వచ్చేసి వాళ్ళ ఇళ్లలోకి వచ్చేసి వాళ్ళు ఫోటోలు పెట్టేది ఎట్లుంటుందంటే మేము వెళ్ళి వాళ్ళ ఇంట్లో నుంచి నీళ్ళు ఎత్తి బయటపోయాలి అంటే అట్లా ఉంటుంది సార్. దయచేసి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందరూ ఫోటోలు పెట్టి కింద కామెంట్లు కూడా పెడుతున్నారు. ఎవరో ఒకరు వాళ్ళు గెలుగుతూ ఉంటారు. వాళ్ళ ఫోటోలు పెట్టి కామెంట్లు కూడా వాళ్ళే ఇస్తున్నారు. ఆన్లైన్లో కొడితే 100 కామెంట్లు వస్తాయి. దాన్ని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని పెడతా ఉన్నారు. దయచేసి మీరు ఈ డ్రైవర్ కాలనీ ఒక ఇష్యూ క్లియర్ చేశారంటే ఈ గౌన్లేజ్ నుంచి సాయినగర్ డ్రైవర్ కాలనీ ప్లస్ ఈ పాండగుడిక నుంచి వాటర్ అంతా
బయట రోడ్డు మీదకి రాకుండా కాలువలో వెళ్ళిపోయేదానికి ఈజీగా ఉంటుంది సార్. వాళ్ళు వస్తే చేయకూడదు అనేసి మీకు ఒకవేళ ఎవరైనా చెప్పున్నారేమో, అయితే అదైతే నాకు తెలియటం లేదు. కానీ మేము అన్ని పక్కాగా ఉన్నా దానికి ఏదో ఒకటి చెప్తారు. దీనికి మొగుడు ఫస్ట్ మొగుడు ఇంకో మొగుడు ఉన్నాడంటే ఆ మొగుడు ఏమైనాడు? ఆ మొగుడు చచ్చిపోతారు కదా ఇంకోటి చేసుకుంటుంది. ఆ మొగుడిని అంటే ఆడపోయి తేవాలా? ఇప్పుడు చచ్చిపోయిన మొగుడు పిల్లం పేరు మీద మారమంటే ఎందుకు మారవరు మీరు? ఆఖరికి ఒక ఎక్స్ ఎమ్మెల్యే కొడుకు, ఎక్స్ ఎంపీపీ మండల అధ్యక్షుడు సూళ్ళూరుపేటకి ఆయనదే చేయకుండా ఆపినారు మీరు. అంటే ఇప్పుడు మీరు ఎవరికి చేయాలనుకున్నారో, మాకు వైసీపీ వాళ్ళు చేయకూడదు అనుకున్నారా, లేదా మేము అడిగితే మీరు చేయరా చెప్పండి సార్. ఆ పని చేయబాకండి అంటాం, అప్పుడైనా చేస్తారేమో చూద్దాం. అర్థవంత చర్చ జరగడం, అందరూ కూడా వారి వారి సమస్యలు చెప్పడం, దానికి సంబంధించిన జవాబులు తెలుసుకోవడం జరిగింది. ఒక అర్థవంతమైన చర్చ జరిగిందని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా మీ సమస్యలు ఇక్కడ డిస్కస్ చేసిన ఏదైనా ఎవరైనా మర్చిపోయి ఉన్నా, లేకపోతే ఈ సమస్యలు మళ్ళీ కూడా మీ లెటర్ హెడ్లో ఒకసారి నా దృష్టికి కానీ కమిషనర్ గారి దృష్టికి కానీ తీసుకొని రావాలని కోరుకుంటున్నాము. ఇవి ఇంకేదైనా సమస్యలు ఉన్నా కానీ మీరు దృష్టికి తీసుకొని రావచ్చు. అలానే ఈ సమస్యలు కూడా వీలైనంత, అంటే చిన్న చిన్న సమస్యలన్నీ వీలైనంత తొందరగా, ఏదైనా పెద్ద సమస్యలు ఉంటే వాటిని కూడా ప్రపోజల్స్ పెట్టి బడ్జెట్ కన్స్ట్రక్షన్ చూసుకొని వీలైనంత తొందరగా అవన్నీ కూడా పూర్తి చేసేదానికి ప్రయత్నిస్తాం. అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసి మీ సమయాన్ని వెచ్చించి అందరూ కూడా ఒక మంచి చర్చకి ఇక్కడ తావిచ్చినందుకు తోటి కౌన్సిల్ సభ్యులకి, అలాగే మా వైస్ చైర్మన్లకి, మున్సిపల్ సిబ్బందికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ సమావేశాన్ని ముగించడం జరుగుతుంది. ఇంకెవరైనా ఏదైనా సమస్యలు ఏదైనా ఉంటే చెప్పచ్చు. చెప్పిన కొన్ని సమస్యలన్నీ కూడా మీరు నోట్ చేసుకొని వాటిని సువివరంగా పరిశీలించి వాటిని వీలైనంత తొందరగా క్లోజ్ చేసేదానికి చూడండి. అలాగే ఇంటి పన్నుల విషయంలో, అలాగే ఓనర్షిప్ సర్టిఫికేట్స్ విషయంలో ఆయన ఏదైతే రేజ్ చేశారో దానికి సంబంధించి వాళ్ళు ఏదైనా సదరు కోఆప్షన్ సభ్యుల వారు ఆ డీటెయిల్స్ ఏదైనా తెచ్చిస్తే అవి వెరిఫై చేసి అటువంటిది ఏదైనా తప్పులు జరుగుంటే దాన్ని వెంటనే దాని మీద యాక్షన్ తీసుకునేదానికి మీరు కూడా ఆర్ఓ గారు మీరు కూడా దాన్ని వేరైనా తొందరగా క్లోజ్ చేయాలని కమిషనర్ గారికి, అధికారులకు, కౌన్సిల్ సభ్యులు మాట్లాడదలుచుకున్నాము. ముందుగా మా మన్నార్ కోలూరు అసలు మున్సిపాలిటీలో ఉందా, లేక పక్కనే ఉన్నటువంటి ఇలుపూరు పంచాయతీలో విలీనం చేశారన్నటువంటి అనుమానం మాకైతే ఎంతైనా ఉంది. ఎందుకంటే 2 ఎస్సీ కౌన్సిలర్స్, 2 ఎస్టీ కౌన్సిలర్స్, ఒక బీసీ మహిళా కౌన్సిలర్స్ ఉన్నటువంటి మా మన్నార్ కోలూరుని పట్టించుకోకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే మా మన్నార్ కోలూరు రోడ్డు చూసినట్టయితే ఎంత అధ్వాన స్థితిలో, దయనీయ స్థితిలో ఉందంటే చెప్పడానికి కూడా అంత దయనీయంగా ఉంది. అడవుల్లో పడకూడదేమో కనీసం అలాంటి రోడ్డు. మరి అటువంటి రోడ్డులో మేము రాకపోకలు సాగిస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. మరి ఈ సమస్యను గౌరవ కమిషనర్ గారు మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత మేరకు ఆ రోడ్డును బాగు చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారనేసి నేను ఈ సభ ద్వారా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. మన మెయింటెనెన్స్ లో ఇంతవరకు కరెంట్ లేదు. దాని మీద చాలా సార్లు రోడ్ అంటే లేకపోయినారు. కనీసం ఆ గుంటలు ఎక్కడ ఉంటున్నాయో తెలియదు. రాత్రి పూట పోతుంటే ఆ గుంటల్లో పడి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కనీసం లైటింగ్ అన్నది ఏర్పాటు చేయండి. అది చాలా మంది నా దృష్టికి తీసుకొచ్చారు. మనం ఫస్ట్ నుంచి వెట్ మిక్స్ రోడ్ వేస్తే బాగుంటుంది, అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకొని ఎమ్మెల్యే గారికి, మన చైర్మన్ గారికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు సూచనల మేరకు మన చైర్మన్ గారు దాన్ని చేశారు. ఈరోజు పట్టణ ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. మొన్నటిదాకా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు బాగుంది రోడ్డు. అందరికీ మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి, చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. లైట్లు ఎంత ఉన్నాయా? కనీసం రోడ్లో పోతుంటే కూడా నాకు చాలా మంది చెప్పారు, అన్నా మీరన్నా కనీసం గవర్నమెంట్ లో టీడీపీ గవర్నమెంట్
కాదు మనం. మున్సిపాలిటీలో ఉన్నామా లేకపోతే బయట ఎక్కడి నుంచి వచ్చారు ఆ ఏఈ గారు లాస్ట్ గవర్నమెంట్ ఏఈ గారు నాకు తెలియదు కానీ రోడ్డు మధ్యలో మా వార్డు మొత్తం ఒకసారి చూడండి సార్ వచ్చి ఎంత ధైర్యం స్థితిలో ఉందంటే అసలు ఎస్సీ ఎస్టీ వార్డులు అంటే నీళ్లు పొంగి పడుతా ఉంది రోడ్డు మీద. ఇప్పుడు అటు వెళ్ళని పరిస్థితి ఇటు వెళ్ళని పరిస్థితి రోడ్డు వేసేసారు సైడ్ కారు లేదు దాన్ని. R&B డిపార్ట్మెంట్ అది. ఇది ఈ కౌన్సిల్ వారు ప్రత్యేక అంశంగా దీన్ని తీసుకొని మన కౌన్సిల్ తరఫున R&B డిపార్ట్మెంట్కి ఒక లెటర్ పెడదామని ప్రపోజ్ చేస్తున్నాను. ఏకగ్రీవంగా దాన్ని మనం ఆమోదించి దాని ప్రకారం మనం R&B డిపార్ట్మెంట్కి రాద్దాం లెటరు. దాని మీద చైర్మన్ గారి ద్వారా మన గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకెళ్లి వారి ద్వారా కూడా మన డిపార్ట్మెంట్ని ఒత్తిడి చేద్దాం. తర్వాత మనం పని అయ్యేటట్టు చేసుకుందాం. ఇప్పుడు అలాగే లైట్లు అడిగారు. లైట్లు వేయడం జరుగుతూనే ఉంటుంది, కానీ అక్కడ మళ్ళా కొందరు అల్లరి ముఖ పిల్లలు కొన్ని అసాంఘిక కార్యక్రమాల కోసం అవి పొగలపట్టడం జరుగుతుంది. లైట్లు మొదటి నుంచి వేయడం జరుగుతుంది సార్, వేయలేదనేది మాత్రం ఆ మాట మాత్రం అవాస్తవం. కానీ ఇప్పుడు మీరు అడిగిన కౌన్సిల్ అడిగారు కాబట్టి ఎల్లుండకి రేపు రెడీ చేసి ఎల్లుండి సాయంత్రానికి లైట్ వెలిగించేదానికి చర్యలు తీసుకుంటాను. తదుపరి ఏదైనా నష్టం జరిగితే మీరే జరిగిన అది చూద్దురు కానీ అంటే నేను అనుభవం మీద ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు కౌన్సిల్ అడిగారు కాబట్టి మళ్ళా వేస్తాం. కొత్తగానే మీ సమక్షంలో మిమ్మల్ని అందరం దగ్గర పెట్టుకొని కూడా ఏమనుకోబాక అలా అన్నానని అంటే మనం చేసినట్టు ఉండాలి కాబట్టి మనం వెళ్తాం. అదే ఒకసారి కూడా వెళ్తాం సార్. సార్ చైర్మన్ సార్ మీ ద్వారా SS న్యూస్ ఇంతటితో సమాప్తం.